వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. జలమూరు గ్రామానికి చెందిన ముద్దు సూరమ్మకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. క్యాన్సర్ బారిన పడి శస్త్రచికిత్స చేయించుకున్న జలమూరు గ్రామానికి చెందిన ముద్దు సూరమ్మకి 2,20,017 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, బగ్గు అప్పారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మునుకోటి దాంబాబు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. ఎల్ఎన్పేట మండలం రామచంద్రి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు బుధవారం ప్రారంభించారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని పరికరాలను మరియు తేమ కొలిచే యంత్రాన్ని, తూకం యంత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి కోరారు. బాల్య వివాహాలు నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుండి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్ఐసి నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాల్య వివాహ ముక్త్ భారత్ లక్ష్యం అన్నారు. పిల్లలు ఎదగడానికి, వృద్ధి చెందడానికి సురక్షితమైన వాతావరణం అవసరమన్నారు. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయడంలో భాగంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి చేతుల మీదుగా బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ ను బుధవారం ప్రారంభించారు. బుచ్చ రమణమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు 14 ఏళ్ల వయసులో వివాహం చేశారని, సదరు విషయం సమగ్ర బాలల పరిరక్షణ విభాగం శ్రీకాకుళం వారికి తెలిసి తన తల్లిదండ్రులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని రద్దు చేయించారని, ప్రస్తుతం బీటెక్ చదువు పూర్తి చేసుకుని ఐటీ సొల్యూషన్ కంపెనీ హైదరాబాద్ లో జాబ్ చేస్తూ మరెంతో మంది బాలికలకు తన అనుభవాలను పంచుకుంటూ బాల్య వివాహాల నిర్మూలనకు తన వంతుగా సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ హాజరైన అందరితో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు దేశంలో ఒక పెద్ద సమస్య అని, ఈ సమస్యను అధిగమించడానికి అందరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని శాంతిశ్రీ, పీఓ మల్లేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్. నర్సనపేట మండలం కరగాం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఏజెన్సీ ప్రతినిధులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల్లో మిల్లర్లు ధాన్యాన్ని అధికంగా కోరుతున్నారని కొందరు రైతులు జేసీకి ఫిర్యాదు చేయగా, ఇటువంటి మిల్లర్లు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పండగగా రథసప్తమికి త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 88 దేవాలయాలు ఉన్నాయని, వాటికి సంబంధించి భూముల వివరాలు సమగ్రంగా తెలియజేయాలని సిబ్బందికి ఆదేశించారు. కొన్ని దేవాలయాల్లో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న ఆలయాలకు ఫెస్టివల్ చేస్తామన్నారు. దేవాలయాలకు సంబంధించిన భూములు ఆక్రమణలకు గురైతే వాటిని చట్టరీత్యా స్వాధీనం చేసుకుంటామన్నారు. అరసవిల్లి దేవాలయంలో ప్రసాదం స్కీముని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించామని ఆయన సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకూర్మ, అరసవిల్లి పుష్కరిణులు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే అరసవల్లి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రసాద్ స్కీమ్ కింద మొన్న తయారు చేశాం. దానికి కేంద్ర మంత్రివర్యులు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కూడా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళంతా ఆధ్వర్యంలో మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేటప్పుడు రివ్యూ చేయడం జరిగింది. ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి టెంపుల్ డెవలప్ చేయడానికి కోసం అదొకటి నిర్ణయం జరిగింది.
అలాగే ఏదైతే మనకు రథసప్తమి ఫంక్షన్ ఉందో దాన్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసిన ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు వెలువడుతున్నాయి. దానికి ఏంటి అనేది ఒక ప్రిలిమినరీ డిస్కషన్ ఒకటి జరిగింది. అలాగే శ్రీకూర్మం, అరసవల్లి 2 టెంపుల్స్ ఉన్న ట్యాంక్ పుష్కరణలు కూడా ఎలా చేయాలి, సిజిఎఫ్ గ్రాంట్ కింద వచ్చిన 2 కోటి రూపాయలు శ్రీకూర్మం, అలాగే 4 కోట్లు అరసవల్లిది, దాన్ని మళ్ళీ రీయాక్టివ్ చేసి మళ్ళీ టెండర్స్ ని ఫైనలైజ్ చేయడానికి కోసం అదొకటి డిస్కషన్ నడిచింది. ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ సమగ్రమైనటువంటి రిపోర్ట్ ని తయారు చేయమని చెప్పాం. తర్వాత అందరం కూర్చొని మళ్ళీ దీన్ని ఎలా చేయాలి, ఇంకా మన శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న దేవస్థానాలన్నింటినీ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే దేవస్థానాన్ని ఎలా డెవలప్ చేయాలని దీనిపైన ఈ రోజు డిస్కషన్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారికి, అలాగే అరసవల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే ఇతర శ్రీకూర్మం, ఇతర దేవస్థానాలు, రోమారుద్ర కోటేశ్వర ఆలయం ఈవోస్ కి అందరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సమావేశంలో అరసవెల్లి, శ్రీకూర్మం, ఉమారుద్ర కోటేశ్వరాలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో మురుగు కాలువల పూడిక తీత పనులు చేపట్టిన ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం నగరంలో చిన్న చినుకు పడితే చాలు ప్రధాన కూడళ్లలో నీరు నిల్వ ఉండిపోయే పరిస్థితులు ప్రతిరోజు నగరవాసులు ఎదుర్కొంటున్నారు. వీటికి శాశ్వత పరిష్కారంగా ప్రధాన జంక్షన్ల వద్ద ఉన్న మురుగు కాలువల ప్రవాహం సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలను ఎమ్మెల్యే గొండు శంకర్ యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ప్రధాన కాలువ నుంచి మురుగునీరు ఆటంకం లేకుండా వెళ్లేందుకు చేపడుతున్న పనులను దగ్గరుండి గొండు శంకర్ బుధవారం పర్యవేక్షించారు. శ్రీకాకుళం నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా సాఫీగా ప్రవహించే వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాన జంక్షన్ల వద్ద కాలువలపై బరువైన పలకలు స్థానంలో కవర్ స్లాబుల ఏర్పాటుకు సూచనలు చేశారు. దీనివల్ల మురుగునీరు ప్రవాహానికి ఆటంకం కలిగితే సులువుగా వాటిని తొలగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత పాలకులు ప్రజల వసతులు కల్పించేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేశాయని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకు తాము చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించాలని గొండు శంకర్ కోరారు. ఎచ్చెర్ల జెడ్పీహెచ్ స్కూల్లో వరల్డ్ టాయిలెట్ డే క్యాంపెయిన్ లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు మరియు RWS-SE సూచనల మేరకు బుధవారం ఎచ్చెర్ల జెడ్పీహెచ్ స్కూల్లో వరల్డ్ టాయిలెట్ డే క్యాంపెయిన్ లో భాగంగా SBM మరియు JJM సారథ్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహిరంగ మలమూత్ర విసర్జన సామాజిక నేరమని, ప్రతి ఒక్కరూ టాయిలెట్లు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై మరియు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న నీటి వనరులు మరియు పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల పరిశుభ్రతతో మరియు వ్యక్తిగత పరిశుభ్రతలో నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే పరిశుభ్రతలో మరియు టాయిలెట్స్ వినియోగంలో శ్రీకాకుళం జిల్లా శిఖర భాగంలో ఉండే విధంగా అందరూ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, విద్యార్థులు హాజరయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం ఉండవచ్చు అంటున్న అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫంగాల్ తుఫాన్ నెమ్మదిగా తీరం వైపు కదులుతూ అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారింది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, నాగపట్టణానికి ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి
తుఫానుగా మారే అవకాశం ఉందని వచ్చే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలియజేశారు. రానున్న 5-6 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రానున్న 24 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తెలియజేస్తూ రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని రేగడి మండల వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు. రాబో తుఫానును గుర్తించి వరి కోతలు వెంటనే ఆపేయాలని, అలాగే కోసిన వరి వెంటనే కుప్పలుగా పెట్టుకోవాలని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల వ్యవసాయ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తుఫాను మూలంగా కొద్దిపాటి జల్లులు రావచ్చని, వరి కుప్పలుగా వేసి వాటి తార్పంలు వీలైనంత వరకు కప్పి ఉంచాలని, గురువారంతో వరి కోతలు ఆపుకొని వర్షాన్ని బట్టి కోతలకు ముందుకు వెళ్లాలని రైతులకు సూచించారు. ఈ ఏడాది కామన్ వరి రకం 80 కేజీల ధర 1840 రూపాయలు మద్దతు ధర ఉందని, రైతులు త్వరగా నూర్పులు చేసుకుని మిల్లులకు పంపించాలని తెలిపారు. మిల్లులకు పంపించదలిసిన రైతులు ముందుగా వీఏల వద్ద నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆయుర్వేదంతో ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యాధికారి సునీల్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ సలహా మేరకు రాజాం నియోజకవర్గం రేగడాందరవలస మండలం ఖండియాం గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యనందు ప్రకృతి పరీక్షలు అనే యాప్ ను గ్రామస్తులచే డౌన్లోడ్ చేయించారు. సందర్భంగా వైద్యాధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆయుర్వేదం ప్రకారం ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం ప్రత్యేకమైనదని, ఈ యాప్ ప్రతి వ్యక్తి శరీర ధర్మ స్వభావాన్ని వాత, పిత్త, కఫ గుర్తించి ఆ వివరాలు ఆధారంగా ఆరోగ్య స్థితిగతులను మరియు జీవనశైలి విధానాన్ని పొందుపరుస్తుందని అన్నారు. ఆయుర్వేదం ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇది ప్రాధాన్యతను పొందిందన్నారు. దేశ్ కా ప్రకృతి పరీక్ష అభియాన్ ప్రతి వ్యక్తి యొక్క శరీర ధార్మిక స్వభావాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జ్ బిఎంఆర్ ప్రసన్నలత కోరారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోటబొమ్మాళి మండలం న్యాయ సేవా సంఘం అధ్యక్షురాలు జూనియర్ సివిల్ జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. బుధవారం ఆమె స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు నేరమని, దీన్ని నిర్మూలించడం మన అందరి బాధ్యతని తెలిపారు. ఆడపిల్లలకు డిగ్రీ వరకు చదివించాలని సూచించారు. అలాగే డిసెంబర్ 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, జలమూరు, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.